హైదరాబాద్ జీడిమెట్ల బస్సు డిపో ఎదురుగా ఉన్న ఆక్వాషూరు గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో రెండు చోట్ల వేరు వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ రోజు ఉదయం కుల్సంపుర ప్రాంతంలో ఒక చిట్టకుండిలో అగ్ని ప్రమాదం సంభవించాయి. అది ఆరిపోయిన కొద్దిసేపటికే జీడిమెట్ల బస్ స్టాప్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ప్లాస్టిక్ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేయడం జరిగింది. ఈ మంటల దాటికి గోడౌన్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్ పూర్తిగా అగ్నికి ఆవుతవుతుంది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి జీడిమెట్ల అదే సనత్ నగర్కు చెందినటువంటి రెండు ఫైర్ ఇంజన్లు కూడా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే రోజు రోజుకి పెరుగుతున్న ఎండల వేడికి తోడు ఆ ప్లాస్టిక్ మెటీరియల్ లో ఉన్నటువంటి కెమికల్స్ కు ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదానికి కారణమైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా ప్రస్తుతానికి అక్కడ చేరుకున్నటువంటి అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నీలిమ, ఆ గోడౌన్ లో ఏమైనా నిల్వ ఉంచారా? ఆక్వాకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ గోడౌన్ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఈ గోడౌన్ కి సంబంధించి ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేనప్పటికీ కూడా ఇది ఒక ఆక్వాషూర్ అనే కంపెనీకి సంబంధించినటువంటి గోడౌన్. అంటే ఇది నీటి వినియోగానికి సంబంధించినటువంటి గోడౌన్ గా కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. దీంట్లో నిల్వ ఉంచినటువంటి ప్లాస్టిక్ ఈ అగ్ని మంటలకు ఒకసారిగా పూర్తిగా దగ్ధమవుతుంది. అయితే దీన్ని ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. నీలిమ, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ తిరుమల.